సొంత కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు రాకపోయినా మేమున్నామంటూ ఇస్లాం మతానికి చెందిన యువకుడి అంత్యక్రియలను హెల్పింగ్ మైండ్స్ సభ్యులు నిర్వహించి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. నేడు మదనపల్లిలో చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగించే యువకుడు స్థానిక ఇంద్రనగర్లో మరణించాడు. స్థానికుల సమాచారంతో మదనపల్లి 2 టౌన్ పోలీసులు మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చురీలో అతని మృతదేహం ఉంచారు. అతని ఆచూకీ మరియు అంత్యక్రియలకు అతని కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మదనపల్లి 2 టౌన్ పోలీసులు హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం ఇవ్వగా మదనపల్లి కబరస్థాన్లో ఇస్లాం మతానుసారంగా పవిత్రంగా అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ అంత్యక్రియల్లో హిందూ ముస్లిం సోదరులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఏ మృతదేహాన్ని కూడా అనాథగా వదలకుండా మేమున్నామంటూ ఆఖరి మజిలీని వారి మతానుసారంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ మత సామరస్యాన్ని పెంపొందిస్తూ తమ సంస్థ సేవలు ముందుకు సాగుతున్నాయన్నారు. మదనపల్లి పరిధిలో ఎవరైనా అనాథలుగా చనిపోతే వారి కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు రాకపోతే ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్స్ సంస్థ ముందు ఉంటుందని పేర్కొన్నారు. तो अच्छा लगा हम क्या पानी देना को हाँ देख के पड़ेगा ठीक है बाद में మానవత్వాన్ని పరిమళింపజేస్తూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు మదనపల్లిలో 4 రోజుల క్రితం ఇంద్రానగర్లో భిక్షాటన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడంతో ఆ వ్యక్తి వివరాల కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రి మార్చిలో ఉంచడం జరిగింది. వారి సంబంధికులు అతని వివరాలు, అతని ఆచరణ వివరాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఏది తెలియకపోవడంతో మదనపల్లి 2 టౌన్ పోలీస్ వారు హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని సంప్రదించగా అతను ఒక ముస్లిం అని నిర్ధారణ చేసుకొని అతని యొక్క అంత్యక్రియలని ఇస్లాం మతానుసారంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది. పుట్టుక ఎలా ఉన్నా మరణం చాలా గొప్పగా ఉండాలి. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఎప్పుడు పుడతామో ఎలా పుడతామో తెలియదు, కానీ మరణించినప్పుడు కూడా అలానే ఉంటుంది. కానీ ప్రతి మనిషి యొక్క మరణం చివరి మజిలి చాలా పవిత్రంగా కొనసాగాలి అని చెప్పి హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది. అందులో ఇతని యొక్క అంత్యక్రియలను ఇస్లాం మతానుసారంగా నిర్వహించడం జరిగింది. ఇతని యొక్క అంత్యక్రియలో పాల్గొన్నటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అంత్యక్రియలకు గాను పూర్తి సహకారం అందించినటువంటి ఏజేబీజే వెల్డింగ్ వర్క్స్ ఈశ్వరమ్మ గారిని గౌజ్భాష్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా ఒక మంచి పని చేస్తే మేము కూడా ముందుంటామని చెప్పి ఒకరికొకరు చెయ్యి అడుగులు వేసుకుంటూ హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందడుగులు వేస్తున్నాయి. చూసుకున్నట్లయితే మనము కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం 917 కరోనా మృతదేహాల అంత్యక్రియలు, రక్తదాన శిబిరాలు, అత్యవసర రక్తదాన సేవలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు, ఇలా ఎవరైనా అనాథలు చనిపోతే వారికి మేమున్నామంటూ వారి యొక్క ధన సంస్కారాలను వారి మతానుసారంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇతని అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి, 10 మందికి ఆదర్శంగా మానవతా విలువల్ని పెంచే విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ